ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఒక బ్లాగ్ వేస్తున్నాం. అది ఏంటంటే ఈరోజు మేము సిరిగానికి సమ్మర్ హాలిడేస్ ట్రిప్. కానీ మాకు మాత్రం హాస్పిటల్ వెళ్తున్నాం. మేము కర్ణాటక వెళ్తున్నాం. కర్ణాటక నాకు హెల్త్ విషయం ఉన్నదో మీకు చెప్తాను. సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాం, ప్రయాణం ఎలా బాగా జరగదు కానీ మీరు సపోర్ట్ చేయండి మాకు. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో మొత్తం కంటిన్యూ చేయొచ్చు మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కాల్ వచ్చినాక మాట్లాడుకుంటున్నాం. బాయ్. లగేజ్ చదివి పెట్టినాం చూడండి. ఇది ఈ లగేజ్ మా మమ్మీ డాడీ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ బయట. ఇదైతే స్నాక్స్ ఇట్లా వాటర్ బాటిల్స్. ఇదైతే వాటర్ బాటిల్స్. దిస్ ఈస్ మై mommy's handbag. All Indian mothers have one handbag, no? Has everything and everything. That bag only, that is. Now we need this. వాటర్ క్యాన్. ఇది ఖచ్చితంగా కావాలి. ఇవి నిమ్మకాయలు, కొబ్బరికాయ, కారుకి ప్రయాణం బాగా జరగాలని మొక్కుకోవడానికి కొట్టాలి. ఇది వాటర్ సమ్మర్ వచ్చింది కాబట్టి కూల్ వాటర్ కూల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో బాటిల్ పెట్టి దీంట్లో అందరి బ్యాగ్స్ ఉన్నాయి. మా పిన్ని, మా అమ్మమ్మ, నేను, మా చెల్లె అందరి ఉన్నాయి. ఇది మా అమ్మమ్మ హ్యాండ్ బ్యాగ్ చిన్నది. ఇవి ఫైల్స్, మై డాడీ ఫైల్స్, రిపోర్ట్స్. కార్ వచ్చింది. కార్లో కూర్చున్నాం. కారులో కూర్చొని లగేజ్ అంతా చదువుకొని బయలుదేరిన ఫ్రెండ్స్. కారు వెళ్తుంది. నైట్ జర్నీ కాబట్టి మేము కొంచెం తొందరగా వెళ్ళాం. తెలియని ప్రాంతం కాబట్టి. అయితే నైట్ 9 గంటలకు బయలుదేరినాం ఫ్రెండ్స్. మా సిరిగానికి నీరు వస్తున్నాడ, పడుకున్నాడు. లెమాట ఎత్తలేడు. నైట్ జర్నీ కదా, అందరు టైట్ అయిపోయినారు. హైదరాబాద్ పోయేసరికి హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు నుంచి మన ఇక్కడ నుంచి 240 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్ సౌకర్యం లేదు. బస్సుకి వెళ్ళాలి, లేకపోతే కార్కి వెళ్ళాలి. ఎక్కువ కార్ తీసుకొని వెళ్తారు. చాలా మందికి ఆ హాస్పిటల్ వెళ్తే చాలా మంది నయం అవుతుందని చెప్తున్నారు. అయితే మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు కాబట్టి మమ్మల్ని కూడా వెళ్ళమన్నారు. ఆ హాస్పిటల్ వెళ్తే చాలా మందికి నయం అవుతుంది. పక్షవాతం ఉన్న వాళ్ళు కూడా నడుస్తున్నారట. పక్షవాతం వచ్చిన వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అక్కడికి వెళ్తే చాలా మందికి తక్కువ అవుతుందట. అందుకే అందరు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఆయుర్వేద మందులు ఇస్తారట. అందుకనే అక్కడికి వెళ్తున్నాము. అయితే నా ప్రాబ్లం ఏంటంటే, నాకు చిన్న మెదడు, తెలుగులో అంటే చిన్న మెదడు అరుగుతుంది ఫ్రెండ్స్. నాకు ఎక్కడ చూపించినా కానీ, ఏ హాస్పిటల్ చూపించినా కానీ నా సమస్యకు ఏ డాక్టర్ ఒక టాబ్లెట్ ఇవ్వలేదు, ఒక ఇంజక్షన్ ఇవ్వలేదు, తగ్గిపోతుందని కూడా చెప్పలేదు. అయితే ఇక ఒకసారి గురుమత్కలు వెళ్దాము అని అంటే అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే అక్కడికి వెళ్ళాక చెప్తా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏందనేది. అయితే ఈ ట్రీట్మెంట్ అనేది నేను ఇక్కడ మన లోకల్లో చూసిన మంచిర్యాల న్యూరోకి చూపెట్టినా, ఏ హాస్పిటల్ చూపెట్టినా కానీ ఇక్కడ హోమియో వాడినా కూడా ఫలితం లేకుండా. అదే ఏ హాస్పిటల్ అయినా కానీ ఎవరు కూడా నాకు నయం అవుతుంది, ఈ టాబ్లెట్ వాడు, ఇది అని, ఈ ఇంజక్షన్ వాడు అని అయితే ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ గురుమత్కల నయం అవుతుంది అన్నారు. అందుకనే అక్కడికి వెళ్తున్నాము. ఇక ఆల్రెడీ వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ నైట్ 9 గంటలకు బయలుదేరితే మార్నింగ్ నైట్ అయింది. మార్నింగ్ 4 అయింది. అక్కడ దిగినాం. హాస్పిటల్ ముందే ఒక షెడ్ ఉన్నది. అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, పడుకోవడానికి టేబుల్స్ ఉన్నాయి. అక్కడ మేమైతే కింద పడుకోవచ్చు, టేబుల్స్ మీద పడుకోవచ్చు, ఫ్యాన్స్ ఉన్నాయి. అక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా అవైలబుల్ ఉన్నది. మనం ఉండడానికి కూడా చాలా మంచిగా నీట్గా ఉన్నది.
హాస్పిటల్కి ముందు ఒక షెడ్ ఉంటుంది, ఆ షెడ్లో పడుకోవచ్చు, స్టే చేయవచ్చు. మనం ముందు పోయినా కానీ ఆడ నైట్ పడుకొని తెల్లారి హాస్పిటల్ ఉంచుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ముందు కార్ పార్కింగ్ ఉన్నది, కార్లు పార్క్ చేసుకోవచ్చు. సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కార్ పార్కింగ్ ఏంది ఒక కనీసం ఒక 500-600 కార్లు అయినా కానీ పార్క్ చేసుకునేంత ప్లేస్ ఉన్నది. చాలా బాగుంది. అక్కడ షెడ్ ముందర అందులో పడుకోవచ్చు. డ్రైవర్లు అయినా కానీ, పేషెంట్లు అయినా కానీ, ఎవరైనా కానీ అందులో ఉండవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ కలర్ కిటికీ కనిపిస్తుంది చూడండి, అదే హాస్పిటల్. ఇవో ఇక్కడ ఇప్పుడు పోయింది, ఇక్కడ ఇందాక కనిపించింది వాష్రూమ్ దిక్కు, అదే అన్నమాట. మన హాస్పిటల్ వెళ్ళాల్సింది, మనం వచ్చేస్తాం. కార్ ఎక్కడ పార్కింగ్ చేసారు ఇక హాస్పిటల్ ముందు ఫ్రెండ్స్. ఇక ఇలా ఉంది హాస్పిటల్ ముందు. హాస్పిటల్ ఇలా ఉంటుంది. ఇక్కడ దీని ఆపోజిట్లో ఇప్పటి షెడ్ ఉంటుంది మనం పడుకోవడానికి. ఇది హాస్పిటల్ ఫ్రెండ్స్. హాస్పిటల్ పేరు శ్రీ భుజంగరావు మెమోరియల్ ఫ్రెండ్స్. ఈ కర్ణాటకలో ఉంటుంది, మన తెలంగాణకు దగ్గరనే ఉంటుంది. తెలంగాణ బార్డర్ అనుకోండి. ఎక్కువ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ ఇక్కడ అందరు తెలుగే మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది లేదు. చాలా మేము లాంగ్వేజ్ కన్నడ మాట్లాడతారు కావచ్చు, ఎలా ఉంటుందో ఎట్లా ఇబ్బంది ఏదో అనుకున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు దాదాపు తెలుగులో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఒక తక్కువ మంది కన్నడ మాట్లాడుతున్నారు, చాలా తక్కువ కన్నడ మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ లోకల్ వాళ్ళు. అయినా ఈ హాస్పిటల్ సిబ్బంది మాత్రం మొత్తం మన తెలుగు మాట్లాడుతున్నారు, కన్నడ మాట్లాడితే కన్నడ మాట్లాడుతున్నారు. ఏ లాంగ్వేజ్ అంటే కానీ చాలా సింపుల్గా ఉన్నది ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. ఆ సిరిగాడు అద్దు అంటే బింగోలు కొనుక్కున్నాడు. బింగో కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాడు. ఇక చూద్దాం రండి హాస్పిటల్ లోపల ఎలా ఉంటుందో. హాస్పిటల్ లోపల ఇలా ఉంటుంది. ఇక వాటర్ తాగడానికి వాటర్ ఉంటాయి. ఇక్కడ హాస్పిటల్ లోపల ఇక్కడ బీపీ చెకప్ చేసుకోవాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏదైనా టెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ బీపీ చెకప్ అనేది ఫ్రీగానే ఇస్తారు ఫ్రెండ్స్. ఒక షుగర్ టెస్ట్కి మాత్రం ఒక 50 రూపీస్ ఏమో తీసుకుంటారు అంతే. షుగర్ టెస్ట్ చేస్తారు, షుగర్ ఉంటే. షుగర్ లేకపోతే చేయరు. ఒక సిరిగాడు వెయిట్ మిషన్ ఎక్కుతున్నారు. అది వెయిట్ మిషన్ ఖరాబ్ అయిందిరా అన్నా కానీ నేను ఎక్కితే రాయడానికి కుట్ట పోయి వాళ్ళ తాతని పట్టుకొని పోయి ఎక్కుతున్నాడు ఆ వెయిట్ మిషన్. వెయిట్ మిషన్ ఎక్కిందా, ఆ వెయిట్ మిషన్ పని చేస్తలేదు. అది బంద్ చేసి కావచ్చు, కనెక్షన్ నాకు తెలీదు, అందుకే ఇక సో ఇక రాకపోతే వచ్చేస్తా. ఇది హాస్పిటల్ ముందు. హాస్పిటల్ లోపల ఫ్రెండ్స్ వాతావరణం ఇలా ఉంటుంది. మొత్తం చైర్స్ వేసి ఉంటాయి, మంచిగా కూర్చోవచ్చు. సమ్మర్ కదా, ఎండ కొడుతుంది అనుకుంటే కూల్గా ఉంది ఇక్కడ వెదర్. ప్రతి గురువారం సెలవు ఉంటుంది ఫ్రెండ్స్. గురువారం నాడు హాలిడే. మార్నింగ్ 9 to మధ్యాహ్నం 1 వరకు చూస్తారు ఫ్రెండ్స్. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చూస్తారు ఫ్రెండ్స్. ఈవినింగ్ చూడరు. ఎవరైనా మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ చూపించుకున్న తర్వాత వెళ్ళాలి, ఈవినింగ్ మాత్రం చూడరు. మాకు నిన్న మాత్రం గురువారమే, మేము గురువారం నైట్ వెళ్ళినాం. శుక్రవారం నాడు చూపించుకున్నాం. శుక్రవారం నాడే మళ్ళీ తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 10 గంటల వరకు డాక్టర్ వచ్చిండు. 11-12 వరకు అయిపోయింది. మళ్ళీ బయలుదేరినా. నేను మా ఆవిడ చెప్తుంది సబ్స్క్రైబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటుంది. ఇలా అక్కడ నీట్గా ఉంది, భలేగా. హాస్పిటల్ చాలా బాగుంది ఫ్రెండ్స్, నీట్గానే ఉన్నది. నాకు ఏ ప్రాబ్లం ఎక్కడ కరీంనగర్లో చూపించినా కానీ ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కూడా వెళ్ళినా. నిమ్స్ హాస్పిటల్ కూడా వెళ్తే కూడా అక్కడ కూడా ఎన్నో టెస్టులు చేసినారు. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుని కూడా నా హాస్పిటల్ వెళ్ళిన ఫ్రెండ్స్.
చాలా నాకు డబ్బులు ఖర్చు అయినాయి కానీ 5 లక్షల దాకా 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని వెళ్ళిన. తర్వాత నా ఓన్గా 5 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా కానీ ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదు ఫ్రెండ్స్. ఇలాంటి ఏ డాక్టర్ కూడా నాకు ఒక్క టాబ్లెట్ ఇస్తలేరు. ఈ ప్రాబ్లానికి నువ్వు ఇది వాడండి, ఇది వాడితే తగ్గిపోతుంది ఇన్ని రోజుల కన్నా అంటే వాడితే బాగుంటుంది కానీ ఆ వాడమని ఏ డాక్టర్ చెప్తలేడు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ అయితే ఒక 20 days 30 days ఉన్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్క టెస్ట్ చేసిండ్రు. ప్రతి ఒక్క టెస్ట్ చేసి అయినా కూడా నీకు ప్రాబ్లం ఉందని అంటున్నారు కానీ ఎవరు ఏ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం లేదు. ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. అందుకని ఒకసారి గురుమాత్కల్ కాడ చాలామంది అంటున్నారు ఒకసారి వెళ్ళండి, అక్కడ ఉండవచ్చు ఇస్తారని అంటే ఒకసారి ఇక్కడ మేము గురుమాత్కల్ అంటే మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు. అయితే ఒకసారి వెళ్ళి చూద్దామని ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మన మెనూ వస్తుంది. మార్నింగ్ 9 AM to 5 PM అని ఇట్లా ఇస్తుంది. తెలుగులో, ఇంగ్లీష్లో, కన్నడంలో 3-4 భాషల్లో ఇస్తుంది. ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది. బ్రాంచ్లు ఎక్కడ లేవాడ ఫ్రెండ్స్, ఇక్కడనే ఉన్నదని అంటున్నారు. అయితే ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నది అవుతారు అనుకుంటే ఇక మేము అందరం వచ్చిన ఫ్రెండ్స్. కింద మన డాక్టర్ చూపించుకున్నాక ఇక పైన ఫస్ట్ ఫ్లోర్లో మెడికల్ షాప్ ఉంటుంది. మెడికల్ షాప్లోకి వెళ్ళి మనం మందులు తీసుకోవాలి. ఇక్కడ మెడికల్ షాప్లో మందులు ఇస్తారు. ఇక్కడ సైడ్కు మనం ఫిజియోథెరపీ కూడా ఉంటుంది సామాను. ఆ మెడికల్ షాప్ కూడా ఉంటుంది. అందులో మీకు ఫిజియోథెరపీ అవసరం ఉంటే అక్కడ డాక్టర్ చెప్తాడు ఏ విధంగా వాడాలి, ఏ విధంగా చేయాలనేది. ఇక్కడ మెడికల్ షాప్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మందులు తీసుకొని మనం కిందికి రావాలి. మళ్ళీ నా ప్రాబ్లానికి అయితే ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఏ మందులు వేయలేదు. ఇకైతే ఈ డాక్టర్ ఇక్కడ ఏం చెప్పారంటే ఒక 20% మాత్రం నీకు నయం చేస్తా అని చెప్పారు. 20% తగ్గుతుంది అని చెప్పారు కానీ ఇంతవరకు అయితే ఏ డాక్టర్ కూడా ఇలా చెప్పలేదు. నా ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే నా ప్రాబ్లం వల్ల మాట తడబడిపోతుంది, జ్ఞాపకశక్తి పోతుంది, కాళ్ళు వీక్నెస్గా అవుతుంది, బ్యాలెన్స్ అవుతలేదు ఫ్రెండ్స్. మీరు వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఉన్నది. అడ్రస్ విజిటింగ్ కార్డ్ ఇక్కడ పెట్టాను చూడండి. అలా లొకేషన్ అలా మ్యాప్ కూడా ఉన్నది. హైదరాబాద్ నుంచి ఏ విధంగా వెళ్ళాలి అనేది. బస్సు సౌకర్యం అయితే ఈజీగానే ఉంది ఫ్రెండ్స్. బస్సు లేకపోతే కారు తీసుకుని వెళ్ళండి. ఇప్పుడైతే ఈ గురుమత్కల్ మెడిసిన్ వాడుతున్నారు ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ తగ్గిపోతుంది అనుకుంటే మీరు నాకు సజెషన్ చేయండి. నేను అక్కడికి వెళ్తా, నేను చూపించుకుంటా. ఈ వీడియో తీసి చాలా రోజులే. ఈ మెడిసిన్ వాడినాకనే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఈ మెడిసిన్ వాడితే కొంచెం పని చేస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకనే నాకు పని చేయని నేను మీకు ఎలా ఏ విధంగా చెప్పాలని నేను చెప్పలేదు. ఇప్పుడైతే బాగానే ఉంది కొంచెం. ఒకసారి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్.